ఇక యువ నటుడు బాబిల్ ఖాన్ బాలీవుడ్ నటీనటులపై చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దివంగత బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు హీరో బాబిల్ ఖాన్ కాలా మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. అయితే ఇటీవల బాబిల్ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అర్జున్ కపూర్, అనన్య పాండే, షనయా కపూర్, అర్జిత్ సింగ్ ఇలా ఇండస్ట్రీతో సంబంధం లేని చాలా మంది ఉన్నారని, బాలీవుడ్ పనిచేయడానికి మంచి ప్రదేశం కాదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. బాలీవుడ్ మర్యాద లేని ప్రదేశమని దుమ్మెత్తిపోశాడు. ఇది పని చేయడానికి అనువైనది కాదంటూ ఆరోపించాడు. ఈ విషయం చెబుతూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. కానీ తర్వాత ఆ వీడియోలను తన ఇన్స్టా అకౌంట్ ను డిలీట్ చేశాడు. కానీ అప్పటికే ఆ వీడియోలు వైరల్ కావడంతో దీనిపై పెద్ద రచ్చ నడిచింది. Industry that I have ever been a part of. Everyone showed me so much more. I had so much more to give you. కొన్ని గంటల తర్వాత తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ బాబిల్ ఖాన్ టీం వివరణ ఇచ్చింది. బాబిల్ ఖాన్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆయన బాధను సరిగ్గా అర్థం చేసుకోలేదని తెలిపింది. అర్జున్, అనన్య, షనయ, అర్జిత్లను తాను విమర్శించలేదని, సపోర్ట్ చేశారని బాబిల్ ఖాన్ టీం తెలిపింది. దీనిపై తెలుగు డైరెక్టర్ సాయి రాజేష్ స్పందించారు. ఇప్పటి వరకు బాబిల్ కు సపోర్ట్ చేసిన తామంతా సైలెంట్ గా ఈ టాపిక్ ను వదిలేయాలా అని ప్రశ్నించారు. బాబిల్ తనకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు చెప్పలేదని, తనను కాపాడటానికి ప్రయత్నించిన వారిని కూడా విస్మరించాడని సాయి రాజేష్ మండిపడ్డారు. బాబిల్ తనను కూడా మూర్ఖుడని భావిస్తున్నాడా అని సాయి రాజేష్ ప్రశ్నించారు. బాబిల్ కు ఎవరినైనా పొగడాలి, గౌరవం ఇవ్వాలి అనిపిస్తే ఇచ్చుకోవాలి. కానీ తన కోసం నిలుచున్న తమందరినీ లైట్ తీసుకోవడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. బాబిల్ ఖాన్ తమకు క్షమాపణలు చెప్పాల్సిందే అని పోస్టు పెట్టాడు. ఇది చూసిన బాబిల్ సాయి రాజేష్ తన మనస్సు ముక్కలు చేశారని, సాయి రాజేష్ కోసం తాను చేయాల్సిందంతా చేశానని, 2 ఏళ్ల జీవితాన్ని దారపోశానని పోస్టు పెట్టారు. ఒళ్లు హూనం చేసుకుని తన శరీరాన్ని పాత్రకు తగ్గట్లుగా మలుచుకున్న తనను తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. సాయి రాజేష్ కోసం తన చెయ్యి కోసుకున్నానని కామెంట్స్ చేశాడు. తర్వాత ఈ కామెంట్స్ డిలీట్ చేశాడు. కాగా బేబీ సినిమాతో తెలుగులో 100 కోట్ల హిట్ అందుకున్నాడు దర్శకుడు సాయి రాజేష్. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలనుకున్నాడు. అందుకోసం బాబిల్ ఖాన్ ను ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే 2 ఏళ్లుగా అతన్ని తిప్పించుకున్న సాయి రాజేష్ చివరకు అతన్ని రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది.